ఆశజ్యోతి అని నాకు ఫోన్ చేశారు. ఆశజ్యోతి ఉంది ఎక్కడ మీరేనా? ఇటు రండి, చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. ఆమేన్. రండి. ఈమె పోయిన వారం ఇక్కడికి వచ్చారు. పైకి రండి, అలాగే నుంచోండి, అలాగే నిలబడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రార్థన చేయకూడదు, సైలెంట్గా ఉండమ్మా. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సాతానా ఈ బిడ్డని శోధిస్తున్న ఆత్మ ఫైర్ యేసు నామములో, యేసు నామములో వదిలేసి వెళ్ళిపో. యేసు నామములో ఫిల్ ద హోలీ స్పిరిట్. వదిలే. ఆమేన్. చప్పట్లు కొట్టండి, అలా కొడతారండి, గట్టి కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. లేపండి అమ్మా, లేపండి. వదిలేండి, మీరు వదిలేండి. నన్ను చూడమ్మా, నన్ను చూడు. చేతులు పైకెత్తు, పట్టుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. యేసు రక్తంలో బిడ్డ విడుదల పార్చబడాలి. ఆమేన్. ఫైర్. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. చప్పట్లు కొట్టండి. మనం చూడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. పట్టుకో, నన్ను చూడు. కళ్ళు మూసుకో. హల్లెలూయా. సాతానా యేసు నామములో హల్లెలూయా. కడుపులో, ఆ శరీర భాగంలో వీక్నెస్ స్పిరిట్ ఫైర్ బాబా యేసు రక్తమే జయం కలుగును గాక. ఆమేన్. లేవండి. హల్లెలూయా. రైట్, నడు, అటు ఇటు నడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. నడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నడు, చేతుల పైకి ఎత్తి నడు. హల్లెలూయా. స్తుతి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అడుగు, పడుకో. ఫైర్ బాబా జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తుతి. లేపో. నీ పేరేంటమ్మా? ఆశాజ్యోతి. అసలు నీకేం బాధతో వచ్చావు ఇక్కడ? నాకు పోయిన వారం వచ్చాను. నాకు మంచి 3 మేరకలు జరిగాయి. అవి చెప్దామని వచ్చాను. ఇంకొక హిందూ అమ్మాయిని తీసుకొచ్చి ఆమె సంగతి వదిలేసి నువ్వు ముందు నీ సంగతి చెప్పు. ఎన్ని మందులు వాడినా కానీ నాలో బలహీనత మీరు తగ్గట్లేదు. ఎక్కడ ఉంటారు? సికింద్రాబాద్ చిలకలు కూడా అయ్యారు. ఇంకెవరన్నా మీ వాళ్ళు వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? నేను ఒక్కదాన్ని వచ్చానయ్యా. చిలుకలు కూడా పోయిన వారం వచ్చాను. పోయిన వారం వచ్చావా? అక్కడ రాపిచ్చావా? ఇక్కడ దాంట్లో ఏమని రాపిచ్చావు? బంధకాల్లో నా బంధువులు ఎవరో బంధకాలు చేశారంట. అవన్నీ మనకొద్దు. ఇక్కడ విడుదల పొందావా? ఎంతకాలంగా అంటే మీకు బాధలు ఎప్పటి నుంచి? ఇప్పుడు నా నరాల వీక్నెస్ 3 years నుంచి వాడుతున్నా, కానీ 3 ప్రాబ్లం లేదు. సంవత్సరాలుగానా? ఇప్పుడు వచ్చేటప్పుడు నడుంకి బెల్ట్ పెట్టుకున్నాను. 1 week ఏం పెట్టుకున్నా? నడానికి బెల్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు వారం నుంచి బెల్ట్ లేదయ్యా. ఈ వారంలో లేదు. నడుములో బెల్ట్ పెట్టుకున్నావా? ఇప్పుడు లేదు. అయితే కుంటుకుంటా నడిచాను. ఇప్పుడు లేదు. కాలు ఏమైంది? కాలుకి ఏమైంది? ఏమో వీక్నెస్ వల్ల కుంటుతూ నడుస్తున్నాను. ఇప్పుడు మీకు తెలుసా ఈవిడి మీ సిస్టరా? రా, ఈవిడ కొడుకుంటుందేనా? అట్లా ఉన్నామండి. మరి రా, ఇక్కడ నిలబడండి, చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమె ఎవరు? మా మామయ్య గారి కూతురయ్యా. మైకులో మాట్లాడు. మా మామయ్య గారి కూతురయ్యా. అంటే మీరు ఎప్పుడు చర్చికి వెళ్ళలేదా? నేను చిన్నతనంలో వెళ్ళలేదనయ్యా. మ్యారేజ్ అయ్యా కుదరలేదు ఇంకా. ఏంటి మీ బాధ? నీకు మీ మామయ్య కూతురు అంటే మేనమామ కూతురా? పక్కన చుట్టాలయ్యా, దూరం వరుస, దూర చుట్టాలు. ఈమెను ఎప్పుడైనా చూస్తారా మీరు? పక్కన ఉంటామయ్యా. వీళ్ళు పక్కన, మీరు ఎక్కడ ఉంటారు? చిలుక కూడా. అవునయ్యా. అంటే ఇప్పుడు ఈమె ఏంటి కాలు వంకర నడుతున్నా ఏదో అంటుంది, ఏంటి అది? అది నరాల వీక్నెస్ ఉండేయ్యా. అవును, మైకు సరికి నరాల వీక్నెస్ ఉండేయ్యా మా అక్కకి. ఇంకా బ్యాక్ పెయిన్. భర్త ఉన్నాడా? బ్యాక్ పెయిన్ ఉండేయ్యా. 2 పిల్లలా? ఆ కాలుకి ఏమైంది అసలు? మామూలుగా నరాల వీక్నెస్ వల్ల కుంటుకు నడుస్తున్నానయ్యా. చర్చికి వెళ్తావు కదా, మైక్ దగ్గర పెట్టుకోవాలి. వెళ్తానయ్యా. నీ పేరు ఆశాజ్యోతి అన్నావు కదా. పోయిన వారం ఇక్కడికి వచ్చావు. ప్రేయర్ రిక్వెస్ట్ లో రాసుకున్నావా? ఏమని రాసావు?
ఏమని రాసిన అంటే కొంచెం కాలు ప్రాబ్లం, కొట్టుకుంటూ నడుస్తున్నాను, ఆ. కాలు ప్రాబ్లం ఉంది. ఎంత 3 సంవత్సరాలు అయిందా కుంటుకుంటా? 1 ఇయర్ అయింది అయ్యా. 1 సంవత్సరంగా ఏంటే నడుము నొప్పి ఉందని రాశాను అయ్యా. ఇంకేం రాసావు? ఇంకా యూరిన్ వచ్చేస్తుంది అయ్య గారు తెలియకుండానే, ఆ. ఆ ప్రాబ్లం రాశాను. తగ్గిందా ఉందా? ఇప్పుడు తగ్గింది అయ్యా, 5-10 మినిట్స్లో వచ్చేసేది అయ్యా. 5-10 మినిట్స్లో వెళ్తుంది ఈవిడ టాయిలెట్ కంట. కాలు కూడా బెల్ట్ పెట్టుకున్నట్టు ఉన్నావు పోయిన వారం. పోయిన వారం పెట్టుకుని ఈ వారం 1 వీక్ అయింది పెట్టుకుంటలే. ఏ చర్చిలకి వెళ్తున్నారు, ఎంతకాలం బట్టి వెళ్తున్నారు, ఎంత బాధలో వచ్చారు. ఇక్కడ నేను ముట్టుకున్నానా, ఏం చేశాను, ఎలా తగ్గింది? అది ఏమి ప్రార్థన చేశారు అంతే, లాస్ట్ లో ప్రార్థన ఏమని చేశారు? హీలింగ్ లో చేశారు. అప్పుడే 3 సార్లు పడిపోయినాయి. విడుదల ఈ వచ్చేసి సంఘానికి రాగానే స్వస్థత వచ్చేసింది. ఈ అడుగు పెట్టుగానే ఆ. చప్పట్లు కొట్టండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈమె కడుపుకుని నడని కూడా ఉంది ప్రాబ్లం. ఆవిడ అది చెప్తుందేమని చూస్తున్నాను. నడుము నొప్పి ఉంది. అది ఇప్పుడు నేను ముట్టుకున్నాను కదా అక్కడ. అసలు బెల్ట్ లేకుండా నడిచేదాన్ని కాదు, అట్లాంటిది 1 వీక్ నుంచి లేదు. ఏం చెప్పలేదు. ఈ రోగాల్లో ఒకటని చెప్పావా నాకు? ఏందయ్యా? టాయిలెట్ విషయంలో కానీ, కాలు నొప్పి విషయంలో కానీ, నడుము విషయంలో కానీ చెప్పలే. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి జస్ట్ ఆమెకి అందరితో పాటు అద్భుతం జరిగింది అంతే. ఆమేన్. హల్లెలూయా. అసలు సిస్టర్ మీ పేరేంటమ్మా? జ్ఞానేశ్వరి అయ్యా. మీకు వదిన అవుతుంది కదా వరుసగా? అక్క అవుతుంది అయ్యా. అక్క ఇప్పుడు ఆవిడ రిలీఫ్ అయినట్టు కనపడుతున్నా? రిలీఫ్ అయింది అయ్యా. లాస్ట్ టైం అడ్మిట్ చేసేప్పుడు పైప్స్ వేసాడు, తనకు గుర్తులేదు యాక్చువల్లీ. ఓహో అట్లా నా వీక్నెస్ లో గుర్తులేదు. ఏది టాయిలెట్ పైప్ వేసారా? వేసారు తనకి. అచ్చా. అమ్మ జ్యోతి విన్నావా? అది కూడా గుర్తులేదు. అయితే వీక్నెస్ ఉంది అయ్యా చాలా. ఓకే. అయితే నాకు కూడా కొంచెం ఈ మధ్య హెల్త్ బాగాలేదు, తనే చెప్పారు ఇక్కడ రా మంచిగా అయిపోతావు కూడా. ఓకే. ఇదేదో మొత్తం తేడా ఉంది బాడీ అంతా. బామ్మగారి తరఫు నుంచి చూసుకుంటాలే. చప్పట్లు కొట్టండి. జ్యోతి ఎట్లా ఉన్నావు తల్లి? బాగున్నానయ్యా. బాగున్నావా? ఇంకా నువ్వు రా మళ్ళీ వారం కూడా. ఇంకా బ్రెయిన్ కొంచెం వీక్ ఉందండి. ఇది నేను క్లోజ్ చేస్తాను. నువ్వు మంచిదేనా? నేను మంచివాడినేనా? మీరు చాలా మంచిది. ఎన్ని తిట్లు ఇచ్చాను కదా, దీవెనే కదా మాకు. అంతేనా? అన్ని తిట్లు తిట్టించుకుని దీవెలు తీసుకుంటావా? ఇప్పుడు దాకా మైండ్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అప్సెట్లో ఉంది, షట్ అయిపోయింది. పైకి రాగానే భయం అయితోటి మాటలు రాలేదు. ఓకే. హల్లెలూయా. డబ్బులు కొడతాం గట్టిగా.